హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు ది లాజిక్ క్లిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మార్నింగ్ ఇంటర్ రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే మరిన్ని అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈరోజు మార్నింగ్ అయితే ఈనాడు పేపర్లో అప్డేట్ వచ్చిందనమాట ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి. సో ఏమని వచ్చిందంటే, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 నుండి 15 మధ్యలో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారనమాట. సో ఏప్రిల్ 12 టు ఏప్రిల్ 15 లోపు మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుంది. సో కరెక్షన్ అనేది ఏప్రిల్ 6కి కంప్లీట్ అవుతుంది. సో ఏప్రిల్ 12 నుండి 15 లోపు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈసారి ఏంటంటే తర్వాత కంప్యూటరీకరణ వర్క్ ఉంటుంది. దీనికి 5 రోజుల సమయం పడుతుంది. ఈసారి వాట్సాప్లోని ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను పీడిఎఫ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఈసారి ఏంటంటే వాట్సాప్లోనే రిజల్ట్స్ రిలీజ్ చేస్తారనమాట. అందుకోసం స్టూడెంట్సే పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయాలి. సో ఇవే షార్ట్ మెమోస్గా పడుతున్నాయి. గతంలో ఫలితాలు ఇచ్చి ఆ తర్వాత షార్ట్ మెమోలను ఆన్లైన్లో ఉంచేవారు. ఈసారి వాట్సాప్లో ఫలితాలు ఇస్తున్నందుకు పీడిఎఫ్ రూపంలో మార్కులు ఇవ్వనున్నారు. సో ఈసారి షార్ట్ మెమో పీడిఎఫ్ రూపంలోనే మనకి ఆన్లైన్లోనే వచ్చేస్తుంది అనమాట. ఇదైతే ఇప్పటికీ ఇంటర్ రిజల్ట్స్ మీద అప్డేట్. ఏప్రిల్ 12 నుండి 15 లోపు మనకైతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.